నమస్కారం. హిందుస్థాన్ మీడియా వార్తలకి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వైద్యం వ్యాపారం అయిపోతున్నటువంటి ఈ సందర్భంలో అసలు వైద్యం సరి అయినటువంటి అందుబాటులో మనకు ఉంటుందో లేదో, మన దగ్గర ఉన్న డబ్బులకు సరిపోయేటువంటి వైద్యం మనకు అందుతుందో లేదో అని ప్రజలందరూ కూడా బాధపడుతున్నటువంటి సందర్భంలో చేర్యాలకు మరొక శుభవార్తను మోసుకొచ్చారు డాక్టర్ సతీష్, రేడియాలజిస్ట్. ఈరోజు ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా పేదవాళ్లకు ముఖ్యంగా సేవ చేయాలనే సత్సంకల్పంతో చేర్యాలలో శ్రీ రాజరాజేశ్వర సిటీ స్కాన్ సెంటర్ని గౌరవనీయులైన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి మరియు కాంగ్రెస్ మెంబర్ శ్రీమతి బాలలక్ష్మి గారి చేతుల మీదుగా ఈరోజు సాయంత్రం సిటీ స్కాన్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. స్కానింగ్ కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా చేర్యాల ప్రాంత ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా స్కానింగ్ సెంటర్ను ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అక్షర హాస్పిటల్ ఎండీ డాక్టర్ సంతోష్, శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం, కాంగ్రెస్ నాయకులు కొమ్మూరి రాకేష్ రెడ్డి, గిరికొండల్ రెడ్డి, కొమ్ము నరసింగారావు, ముస్త్యాల బాలనర్సయ్య, ఉడుముల భాస్కర్ రెడ్డి, వెంకటసాయి హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ దీపాంజలి తదితరులు పాల్గొన్నారు. హిందుస్థాన్ మీడియా ప్రతినిధి, చేర్యాల. నా పేరు డాక్టర్ సంతోష్ కుమార్. దాదాపు నేను ఇక్కడ చుట్టుపక్కల 4 మండల ప్రజలకు అక్షర హాస్పిటల్ స్థాపించి అందరికీ కూడా ఇన్ని రోజులు సేవలు అందిస్తున్నాను. దాదాపు చేర్యాల ప్రజలు, చుట్టూ 4 మండలాల ప్రజలు, ఇక్కడ రిపోర్టర్లు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా నేను దాదాపు సుపరిచితున్నే. ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడ హాస్పిటల్ పెట్టినప్పటి నుంచి కూడా ఇక్కడ వాస్తవం ఉన్నాయి. ఇక్కడ ప్రజల మనసులో అంటే అందరి యొక్క ఆశీర్వాదం నాకు దొరికింది. ఒక 6 నెలల నుంచి సిటీ స్కాన్ పెట్టాలి అంటే మెయిన్గా సతీష్ సార్ సంకల్పం ఇది. సతీష్ సార్ రోజు వచ్చి కూడా సార్ ఇక్కడ ఇన్ని ఆర్టీఐ కేసులు వస్తున్నాయి, ఇందరు కడుపు నొప్పితో వస్తున్నారు, లేదా తల పగిలి స్కానింగ్ చేయించుకోవడానికి అసలు ఏమైందో ఇబ్బంది తెలియక వస్తున్నారు సార్. ఎక్కడో సిద్దిపేటకి, జనగాంకి, హైదరాబాద్ రిఫర్ చేస్తున్నారు. మీరు పోయే మార్గంలో ఎందరో ప్రాణాలు పోతున్నాయి. మనమే ఇక్కడ స్థాపిస్తే ఎలా ఉంటుందని నాతోనే ఒక నెల రోజులు, 45 రోజులు రోజు ఇదే చర్చ. అంటే స్థాపించేంత వరకు నా నోట్ నుంచి కూడా సరే ఓకే మనం చేద్దామనేంత వరకు కూడా దీని వెనుక మొత్తం ఉంది డాక్టర్ సతీష్ రేడియాలజిస్ట్ గారు. వారికి చాలా చాలా వారికి అభినందించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఎందుకంటే ఈరోజు సార్ ఎక్కడ స్కానింగ్ సెంటర్లో జాబ్ చేసుకున్నా ఆల్రెడీ వేరే దగ్గర చేస్తున్నారు. సార్కి మంత్లీ శాలరీ కానీ ఇంకోటి కానీ అంటే సౌకర్యంగానే ఉంది, బాగున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ ప్రజల కోసం, సిద్దిపేటలో పుట్టినప్పటికి కూడా ఇక్కడ ప్రజల కోసం ఆలోచించి ఈరోజు శ్రీ రాజరాజేశ్వర సిటీ స్కాన్ సెంటర్ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మరియు బాలలక్ష్మి గారితో ఈరోజు వచ్చి వాళ్ళ స్వహస్తాలతో స్కానింగ్ సెంటర్ ఓపెన్ చేసినందుకు మేము చాలా చాలా సంతోషంగా ఉన్నాం. స్కానింగ్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారని లోకల్ డాక్టర్స్ కానీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కానీ చాలా తెలిసిన వాళ్ళందరూ చెప్పడం వల్ల చాలా శ్రమించి 6 నెలల నుంచి ప్లాన్ చేసి ఈరోజు ఓపెన్ చేశాము. ఇది అందరూ సహకరిస్తారని చెప్పి లోకల్ డాక్టర్స్ గారు వీళ్ళందరికీ కూడా యూజ్ అవుతుందని చెప్పి అనుకుని మేము ఈరోజు స్థాపించడం జరిగింది. మన ఎంపీ గారు కానీ బాలలక్ష్మి మేడం కానీ వాళ్ళు కూడా వచ్చి ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మా అబ్బాయి డాక్టర్ సతీష్ విద్యుత్తై పట్టుడింత అన్న చందంగా ఎంతో ఎత్తుకెదిగి ఈరోజు ఇక్కడ సిటీ స్కానింగ్ సెంటర్, రాజరాజేశ్వర సిటీ స్కాన్ సెంటర్ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇదంతా మా క్రెడిట్ అంతా సంతోషానికి దక్కాలి ఉంది. ఆయన సహకారంతోనే, అలాగే శ్రీకాంత్ గారు ఎల్లవెల్ల ఉంటూ సతీష్కు సహకరిస్తూ ఈ సెంటర్ స్థాపించడం జరిగింది. సెంటర్ స్థాపించడం ఉద్దేశం అంటే ధనార్జనే ధ్యేయంగా కాకుండా పేద ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు అందించాలని మనస్ఫూర్తిగా మరొకసారి వాళ్ళని కోరుకుంటున్నాను. పేద ప్రజలు ఎందుకంటే దూరం వెళ్ళలేరు, వాళ్ళకు తక్కువ సరసమైన రేట్లో మంచి నాణ్యమైన పరీక్షలు నిర్వహించి వారికి మంచి ఖచ్చితమైన రిపోర్ట్ ఇచ్చి వాళ్ళ పేద ప్రజలకు కూడా అందరికీ అందుబాటులో ఉండి ఇంకా 2 సెంటర్లు ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా అలా అవకాశం వల్ల భగవంతుని ప్రార్థిస్తూ వారు 100 ఏళ్ళ ఆయురారోగ్యాలతో ఉంటూ దినదినాభివృద్ధి చెంది ఇంకా పేదలకు సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.